వైసీపీ ప్రజా సమస్యలను పక్కన పెట్టి డ్రామాలు చేస్తోందని జనసేన ఎమ్మెల్యేలు బలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అసెంబ్లీకి రావాల్సిన ప్రతిపక్షం రోడ్లపై రాజకీయాలు చేస్తోందని, వైసీపీకి ఓటు వేసిన ప్రజలే తమ ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశంలో సిట్ నివేదిక వచ్చినా అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టి రహదారులు, జల్ జీవన్ మిషన్, రైతులకు చెల్లింపులు, పోలవరం, అమరావతి పనులను వేగవంతం చేస్తోందని తెలిపారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు, సదుపాయాలు పొందడం సరైందా అని వారు వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. లేకపోతే ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానిక అని చెప్పేసి ప్రజలను నిలదీయాలి. మీకెందుకు ప్రభుత్వం జీతాలు తీసుకుంటున్నారు, మీరెందుకు ఇవాళ గవర్నమెంట్ కానీ అందరూ తీసుకున్నారని ప్రజలు నిలదీయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన మాత్రం ఇంటికి పరిమితమయ్యి చెప్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, లేకపోతే ఇంకా ఆయన కళలో ఉన్నట్టున్నారు. 30 సంవత్సరాల ముఖ్యమంత్రి కళలో ఉన్నట్టున్నారు. సో ఆ కళ నెరవేర్తని తెలిసి క్రికెట్ టీంని ఇంట్లో కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప ఆయన అసెంబ్లీకి రావాలని కోరిక కానీ ఇటువంటి లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా అభివృద్ధిలో దూసుకుపోతూ ఒక భరోసా ఇస్తూ ఒక అభివృద్ధి పదంలో ఇవాళ ఈ రాష్ట్రం తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. యువత ఎంతో ఆశలతో ఎదురు చూస్తూ ఉంది. ఉద్యోగ